హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. సో మనమైతే ప్రస్తుతం కూడేరు మండలం అరవకూరు గ్రామంలో ఉన్నామండి, అనంతపురం జిల్లా. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు అక్కమ్మగారుల విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారండి. ఓకేనా. సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలంతా వస్తున్నారు సో అమ్మవారిని దర్శించుకోవడానికి. ఓకేనా. సో మనం వెళ్ళి చూద్దామండి. ఓకేనా. అమ్మవారి దర్శనం చేసుకుందాం మనం కూడా. సో మీకు కూడా ఇందులో చూపిస్తానండి. ఓకేనా. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. సో ఆలస్యం లేకుండా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం గైస్, రండి. చూసారు కదండి, ఇది వచ్చేసి అరవకూరు అండి. అరవకూరులో అక్కగారుల దేవాలయం కట్టారండి. సో ఈరోజు వచ్చి విగ్రహ ప్రదర్శన అన్నమాట. సో గుట్ట పైన ఉంటుందన్నమాట గుడి వచ్చేసి. సో చుట్టుపక్కల ఊళ్ళంతా తండపు తండాలుగా వచ్చారండి. సో చాలా మంది ఆడవారికి అయితే వడిబియ్యం అయితే పోస్తున్నారండి. సో చాలా మంది జనాలండి, అంటే చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళంతా వస్తున్నారు అనమాట అమ్మవారి దర్శనార్థం. సో భక్తులంతా అమ్మవారి దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. సో దేవాలయం అండి అరవకూరులో. అక్కడ ఆవైతే వస్తుందండి. సో ఆవుని తొలగొస్తున్నారండి. మేబీ అంటే గుళ్ళెక్కి ఫస్ట్ ఆవుని తొలగి తీసుకెళ్తాం అనుకుంటా. సో ఆవుని అయితే తోసుకొస్తున్నారండి. సో ఆవునైతే తీసుకొచ్చారండి ఇప్పుడే. సో గుళ్ళోకి అందరూ వెళ్తున్నారండి. అంటే మొదటిసారిగా ఆవుని చూడాలండి, అంటే అమ్మవారి అదే తెర తీయగానే. సో అందువల్ల ఆవుని అయితే తీసుకొచ్చారనమాట. సో ఎప్పుడైతే ఆవు దర్శనం అయిపోయిందో లోపలికి వెళ్తున్నారండి. సో పూతలేసామండి ఇక్కడ గుడికి ఎదురుగా ఉంటుంది అనమాట పూతలేసాం విగ్రహం. సో అందరూ గుళ్ళకి అయితే వెళ్తున్నారండి. సో గుడి ముందర నాగలకట్ట ఉంటుందండి. సో అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వస్తున్నారండి లోపల నుంచి. సో గుడి లోపలండి అమ్మవారి దర్శనం చేసుకున్నారు చాలా మంది. సో లోపల దేవాలయంలో ఉండి భక్తులు అయితే బారులు తీరారనమాట అమ్మవారి దర్శనం చేసుకోవడానికి.
సో భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే చాలా తాపత్రయం పడుతున్నారండి. చూడండి వినాయకుడి విగ్రహాన్ని కూడా ప్రదర్శించారండి. సో మనం కూడా దర్శనం చేసుకోబోతున్నామండి అక్కమ్మ దేవతలవి. కదులుతూ తీసుకోవాలా. రండి రండి ముందు రండి. టెంకాయలన్నీ అక్కడ పోతురాజు దగ్గర అక్కడ కొంచెం జరగాల. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. సో ఇది వచ్చేసి గుడి వెనక భాగంలో అండి. ఇది వచ్చేసి ఒక పుట్ట పైన ఉంటుంది అనమాట, అంటే కొండకి ఇలా చేసి ఇలా పెట్టారనమాట. సో చూడండి కిందంతా పొలాలు అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి అరవకూరు గ్రామం అండి. సో ఇలా ఉంటుంది అనమాట పైన కొండ పైన. గుడి దగ్గర అండి గాజులు కూడా అమ్ముతున్నారు. సో చూడండి గాజులు కూడా అమ్ముతున్నారండి. అలాగే దండలు కానివ్వండి, పిల్లల టాయ్స్ కానివ్వండి. సో గుడికి వచ్చిన భక్తాదుల కోసం అయితే భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారండి ఇక్కడే గుడి పెద్దలు. అదేవిధంగా నీళ్ళకి ఇబ్బంది పడకుండా 2 ట్యాంకర్లు కూడా రప్పించారు. సో పిల్లలు ఆడుకోవడానికండి. వా సూపర్. చూసారా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారండి. వీడియో చూసారు కదండి. అరవకూరు గ్రామం అండి, కుడేరు మండలం అరవకూరు గ్రామం అనమాట. ఓకేనా. సో ఈరోజే అక్కమ్మ గార్ల విగ్రహాలతో ప్రతిష్ఠించారండి. ఓకేనా. సో చాలా మంది భక్తులు అయితే వచ్చారండి అమ్మవారి దర్శనం కోసం. ఓకేనా. సో మీరు కూడా మీకు వీలుంటే వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోండి. అక్కమ్మవారి లెవెల్ అండి, అంటే ఇక్కడ వచ్చి అరవకూరు గ్రామం ఈ రూట్లో ఉంటుంది అనమాట. సో కనీసం ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఓకేనా. సో ఇది వీడియో. ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో తర్వాత వీడియోలో తర్వాత అప్డేట్ చూపుకుందాం గైస్. ఓకేనా. థ్యాంక్ యూ అండి.